శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయే తస్యై నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు. గిర్దేవతేతి వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే. పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు. అబ్బాయి తప్పయ్యా అలా అనకూడదు, నేను విష్ణుపత్నిని లక్ష్మీదేవిని మాత్రమే, నేను అలా ఎలా అవుతానయ్యా, నేను సరస్వతిని ఏమిటి, నేను పార్వతిని ఏమిటి అందే లక్ష్మీదేవి. వెంటనే కనకధార కురిపించింది. శ్రీ అన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నన్నడితే కనుక